హజ్బుల్లా కమాండర్ ఫాత్ షుక్ర్ లక్ష్యంగా లెబనాన్ రాజధాని బెయిరూట్ పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడికి దిగింది. ఈ ఘటనలో కమాండ్ ఫాత్ షుక్ర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్లోని గోలన్ హైట్స్ లో గత శనివారం హజ్బుల్లా దాడితో ఫుట్బాల్ ఆడుతున్న 12 మంది చిన్నారులు, యువత మృతి చెందారు. దీంతో తీవ్ర ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల హెచ్చరించారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చని అంతర్జాతీయ మీడియా వర్గాలు సైతం తెలిపాయి. ఈ క్రమంలో హెజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. దీనికి సంబంధించిన ఇజ్రాయెల్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ పై దాడి చేసి చిన్నారుల మృతి కారణమైన హెజ్బుల్లా కమాండర్ లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్ని హెజ్బుల్లా సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. అయితే ఈ దాడుల నుంచి ఫాత్ షుక్ర్ తప్పించుకోలేక చనిపోయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. లెబనాన్పై దాడితో అంతర్జాతీయ సమాజం స్పందించింది. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడులకు షుక్ర్ నాయకత్వం వహించాడు. ఫువాద్ షుక్ర్ హిజ్బుల్లా ఉగ్రవాదుల్లో ఎంతో సీనియర్ వ్యక్తి అని, అతడి నేతృత్వంలోనే హెజ్బుల్లా దాడులు చేస్తుందని ఇజ్రాయెల్లో అనేక మంది మరణాలకు అతడే కారణమని అడ్మిరల్ డేనియల్ హగారి అన్నారు. హెజ్బుల్లాకు సంబంధించిన గైడెడ్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, యాంటీ షిప్ రాకెట్స్, అధునాతన ఆయుధాలు అతడి ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు.